పరోపకారి పాపన్న కథలు చెయ్యి చాచిన దాత. ఒకసారి పాపన్న తన గ్రామాధికారి తరపున కొన్ని వస్తువులను పొరుగురి జమీందారుకు అందజేయవలసి వచ్చింది. పాపన్న లాంటి నమ్మకస్తుడు మరొకడు దొరకనందువల్ల గ్రామాధికారి ఆ పని పాపన్నకే అంటగట్టాడు. పాపన్న జమీందారు గారి ఊరు చేరుకుని జమీందారు గారింటికి పోతుండగా దారి పక్కన ఉన్న గుడిసెలో నుంచి శోకాలు వినిపించాయి. ఈ ఏడుపుల మధ్య ఒక ఆడది, జోస్యం వైద్యుడు చెప్పిన మాట పొల్లుపోతుందా? నువ్వు పోతే మాకింకెవరు దిక్కు? ఇక్కడ ఉండనివ్వరు. ఎక్కడికని పోతాం? దిక్కులేని పక్షులకు ఎవరు సహాయం చేస్తారు? ఎంత కష్టం తెచ్చిపెట్టావురా దేవుడా! అంటూ ఏడుస్తున్నది. ఒక మగ గొంతు, నేనింకా చావకుండానే చచ్చినంతగా ఏడుస్తున్నావేమే? నన్ను నెమ్మదిగా చావనివ్వవా ఏం? ఏమిటి గోల? అన్నది బలహీనంగా. ఈ వింత సంభాషణ ఆలకించిన పాపన్న గుడిసెలో ప్రవేశించాడు. లోపల తలవెరపోసుకున్న ఒక ఆడది, నలుగురు పిల్లలు ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారు. చాప మీద చింకిపాత ఒకటి కప్పుకొని ఒక మగవాడు రోగంతో వణుకుతున్నాడు. పాపన్న వాళ్ళను చూసి, ఎందుకలా కంగారు పడతారు? ఏమిటి మీకు వచ్చిన కష్టం? నాతో చెప్పండి. చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. అసలే చలికాలం. అందులోనూ రోగిష్టివాడు. అతనికి కప్పుకునేటందుకొక పాత కంబళి కూడా లేకపోవటం చూసి పాపన్న తన మీద ఉన్న శాలువా తీసి రోగికి కప్పాడు. రోగి భార్య తమ పరిస్థితి అంతా పాపన్నకు చెప్పింది. రోగి పేరు రాములు. జమీందారింట్లో పనిచేస్తాడు. వాళ్ళుంటున్న గుడిసె కూడా జమీందారు స్థలంలోనే ఉన్నది. జమీందారింట చాకిరీ చేసి తెచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబం ఎలాగో గడుస్తున్నది. జమీందారు దగ్గర నౌకరీ చేసే వాళ్లకు జబ్బు చేస్తే జమీందారే వైద్యం చేయిస్తాడు. పనివాళ్లు తామే డబ్బిచ్చి వైద్యం చేయించుకుంటే జమీందారుకు అవమానం. అదీగాక జమీందారు దగ్గర పనిచేసే వాళ్ల వద్ద వైద్యం ఖర్చుకు డబ్బు ఉండదు. ఈ మధ్యనే రాములుకు జ్వరం తగలనారంభించింది. అతని భార్య వెళ్లి ఆ సంగతి జమీందారుతో చెప్పుకున్నది. ఆ ప్రాంతాల బాగా పేరు మోసిన జోస్యం వైద్యుణ్ణి జమీందారు రాములు చికిత్స కోసం పిలిపించాడు. జోస్యం వైద్యుడు వైద్యంలోనూ జ్యోతిషంలో కూడా గట్టివాడు. ఎవరైనా జబ్బుపడి ఆయనను పిలిచినప్పుడు ఆ వైద్యుడు ముందు జోస్యం చూసి రోగికి నయమయ్యే యోగం ఉన్నట్టు తోస్తేనే మందిస్తాడు. లేకపోతే ఇది నయమయ్యే వ్యాధి కాదు, మందివ్వమంటే ఇస్తాను అంటాడు. తాను చికిత్స చేసే రోగి చనిపోతే తనకు అపఖ్యాతి అని ఆ వైద్యుడి భయం. కొన్ని సందర్భాలలో ఆయన అన్నట్టే జరగటం చేత అందరికీ ఆయన జోస్యంలో కూడా మంచి గురి ఉన్నది. ఆయనను అందరూ జోస్యం వైద్యుడనేవారు. కొంతమందికి మటుకు ఆయన చేత వైద్యం చేయించుకోవటమంటే హడలిపోయేవారు. అలవాటు ప్రకారం జోస్యం వైద్యుడు ముందుగా రాములు జాతక చక్రం వేసి చూసి మేనమేషాలు గుణించి పెదవి విరిచి, లాభం లేదు, దక్కడు. ఇప్పుడు వాడికి కుజరాహు సంధి. శాంతి చేసినా ఫలితం ఉండకపోవచ్చు. మందివ్వమంటే ఇస్తాను అని జమీందారుతో అన్నాడు. మందిచ్చి ప్రయోజనం లేనప్పుడు దేనికి? కుజరాహు సంధి దోష పరిహార కర్మ అంటే మాటలా? శ్రీమంతులకే ఎంతో ఖర్చుతో కూడిన పని. అది వాడి వల్ల ఏమవుతుంది? ఇక మీరు వెళ్ళండి అని జమీందారు జోస్యం వైద్యుణ్ణి పంపేశాడు. తర్వాత ఆయన రాములు భార్యతో, విన్నావుగా, ఈ వైద్యుడి మాటకు తిరుగులేదు. కాలం తీరిన వాడికి వైద్యం కూడా దేనికి? నువ్వు మాత్రం ఇల్లు దాటి ఎటూ వెళ్ళక ఈ 4 రోజులు రాముల్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు అన్నాడు. అందుకే ఈ ఏడుపులు పెడబొబ్బలును. సంగతంతా విని పాపన్న రాములు భార్యతో, జమీందారునడిగి ఒక మంచము కంబళి అయినా తెచ్చుకోపోయావా? రోగిష్టి మనిషి తడి నేల మీద పడుకోవచ్చా? ఈ మనిషికి వైద్యము గ్రహశాంతి కూడా జరిగి తీరాల్సిందే. మనిషి చస్తున్నాడని తెలిసినా ఆఖరు క్షణంలో కూడా ఏ గరళమో పోస్తారు కాని విడిచిపెట్టేస్తారా? వైద్యుణ్ణి తీసుకొద్దాం పద అన్నాడు. కాని రాములు భార్య పాపన్న వెంట వెళ్లి జమీందారును మంచం ఇవ్వమని, కంబళి ఇవ్వమని, వైద్యం చేయించమని అడగటానికి చాలా భయపడింది. నువ్వేమీ భయపడకు, జమీందారుకు నేను చెబుతాలే. నేను ఒక జమీందారునే అని పాపన్న రాములు భార్యను బయలుదేరతీసి జోస్యం వైద్యుడింటికి వెళ్ళాడు. ఎవరో కొత్త రోగికి చికిత్స కోసం వచ్చారనుకునే వైద్యుడు రోగి పేరు, జన్మ నక్షత్రము, తిథి, వారాలు అడిగాడు. ఈ మనిషి జాతకం మీరు ముందే చూశారు. ముందు వైద్యం చేయండి. ఆ తర్వాత కుజ రాహు సంధి దోషానికి శాంతి కూడా మీరే చేద్దురు కాని వాటన్నిటికీ ఖర్చెంత అవుతుందో చెప్పండి అన్నాడు పాపన్న. అంతా చేరి 50-60 రూపాయల దాకా అవుతుంది అన్నాడు వైద్యుడు. ఆయన వచ్చి రాములుని చూసి మందిచ్చి అనుపానాలు అవి చెప్పాడు.
నేను మళ్ళీ తమ దర్శనం చేసుకుని అంతా మాట్లాడతాను అని వైద్యుణ్ణి పంపేసి త్వరలోనే తిరిగి వస్తానని గుడిసెబాళ్లతో చెప్పి పాపన్న జమీందారింటికి బయలుదేరాడు. జమీందారింటికి కొద్ది దూరంలో దారి పక్కన మామిడి చెట్టు మీద ఎక్కి కాయ కోస్తున్న కుర్రవాడొకడు కెవ్వున అరుస్తూ కింద పడ్డాడు. పాపన్న చప్పున వాణ్ణి సమీపించి చూశాడు. కుర్రాడు 10, 12 ఏళ్లవాడు. వాడికి అక్కడక్కడా గాయాలు తగిలాయి. స్పృహ తప్పిపోయింది. పాపన్న ఆ కుర్రవాణ్ణి ఎత్తుకుని గబగబా జోస్యం వైద్యుడింటికి వెళ్ళి, అయ్యా, ఈ కుర్రవాడు చెట్టు మీద నుంచి కింద పడి గాయపడ్డాడు. స్పృహ లేదు. చికిత్స చేయండి అన్నాడు. పడింది సరిగా ఏ వేళక్కు? వాడి పేరేమిటి? జన్మ నక్షత్రం? అని వైద్యుడు ప్రారంభించాడు. నాకవేమీ తెలీదు. జోస్యం తర్వాత చూసుకోవచ్చు. ముందు చికిత్స చేయండి అన్నాడు పాపన్న తీవ్రంగా. వైద్యుడు పాపన్న దగ్గరకు వచ్చి అతని చేతుల్లో ఉన్న పిల్లవాణ్ణి చూసి, వీడేనా? వీడు మన జమీందారు గారబ్బాయేనండి. అలా పట్టుకోండి. కట్లు కట్టి మందిస్తాను. కించిత్తు గ్రహదోషం ఉండి ఉంటుంది. జమీందారు గారితో చెప్పి గ్రహశాంతి కూడా తర్వాత చేయిద్దాం అంటూ కుర్రవాడికి మందిచ్చి స్మృతి కలిగించి గాయాలకు మందులు రాచి కట్టుకట్టాడు. తర్వాత పాపన్న కుర్రవాణ్ణి జమీందారు గారింటికి చేర్చి తాను వచ్చిన పని పూర్తి చేసి కుర్రవాడి పాటు గురించి చికిత్స గురించి చెప్పి, నాకు వేరే తొందర పని ఉన్నది. నాకిక సెలవిప్పిస్తారా అన్నాడు. జమీందారు పాపన్నను పొగిడాడు. సమయానికి ఆదుకోకపోతే చెట్టుపై నుంచి పడి స్పృహ తప్పిన నా కొడుకేమై ఉండును? మీరు నాకు చేసిన మహోపకారానికి నా దగ్గర ఏదైనా పుచ్చుకు తీరాలి. మీ రుణం ఉంచుకోవటం నాకు సాధ్యం కాదు. మీ మనసుకు నచ్చినది అడిగి మరీ పుచ్చుకోండి అన్నాడు జమీందారు. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే నాకు 2 కంబళ్ళు, ఓ రూ. 100 ఇప్పించండి అన్నాడు చెయ్యి చాచి. పాపన్న ఏమీ తీసుకోడు అనుకుంటున్న జమీందారుకు అతను చెయ్యి చాచి అడగటం చూసి అమిత ఆశ్చర్యం కలిగింది. కాని అన్నమాట తప్పటానికి లేదు. అందుచేత జమీందారు 2 కొత్త కంబళీలు, రూ. 100 తెప్పించి పాపన్నకిచ్చి అతన్ని పంపేశాడు. పాపన్న అవి తీసుకుని తిన్నగా రాములింటికి వెళ్లి కంబళీలను రాములు భార్యకిచ్చాడు. ఆమెకే రూ. 5 కూడా ఇచ్చి మంచం ఒకటి కొనుక్కు రమ్మని పంపి పాపన్న జోస్యం వైద్యుడింటికి వెళ్లి శాంతి ఖర్చుల కింద రూ. 50 ఆయన చేతిలో పెట్టి గుడిసెకు తిరిగి వచ్చి తన దగ్గర ఇంకా మిగిలి ఉన్న డబ్బు ఖర్చులకు వాడుకోమని రాములు భార్య చేతికిచ్చి తాను తన ఊరు తిరిగి వెళ్ళిపోయాడు. తన వద్ద తీసుకున్న దానాన్ని పాపన్న ఎలా వినియోగించాడో తెలియవచ్చేసరికి జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన తన పరువు నిలబెట్టుకోవటానికై రాములు గుడిసెకు వచ్చి, ఏమిట్రా ఇదంతా? మీకేం కావలసి వస్తే అదంతా ఇవ్వటానికి నేను లేను. పొరుగురి పాపన్న సహాయం దేనికి? అంటూ తానే పాపన్న ద్వారా వారికి సహాయం చేసినట్టుగా నటించి తన కొడుకు కోసము, రాములు కోసము కూడా జోస్యం వైద్యుడి చేత గ్రహశాంతి చేయించాడు. అప్పటికే రాములు వ్యాధి నిమ్మళించి అతను తేరుకున్నాడు. చేతకాని పని. పాపన్న గ్రామంలో ఉండే వెంకటాద్రికి పాపన్న అంటే వల్లమాలిన అభిమానం. ఒకనాడు వెంకటాద్రి ఇరుగు పొరుగు గ్రామం నుంచి కృష్ణయ్య అనే అతను వస్తే ఇద్దరూ పాపన్న గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వెంకటాద్రి పాపన్న కథలు అనేకం చెప్పి, మా పాపన్న అపూర్వమైన మనిషి. అతను తలచుకుంటే చెయ్యలేని పని అంటూ ఉండదు. అందుకే ఆబాల గోపాలానికి అతనంటే అంత అభిమానం అన్నాడు. నీదంతా మరీ బడాయి. పాపన్నకు చేతకాని పనులు లేకపోవటమేమిటి? అన్నాడు కృష్ణయ్య. ఏమిటది? అన్నాడు వెంకటాద్రి. రూ. 50 పందెం కాస్తావా? అనేక మంది అవలీలగా చేసే పని మీ పాపన్న చెయ్యలేడు. చెయ్యలేడని నీ చేతనే ఒప్పిస్తాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను నీకు రూ. 50 ఇచ్చుకుంటాను. ఒప్పుకునే పక్షంలో నువ్వు నాకు రూ. 50 ఇచ్చుకుంటావా? అన్నాడు కృష్ణయ్య. నువ్వు చెప్పే పని అనేక మందికి సాధ్యమై పాపన్నకు చేతకాదని నేను ఒప్పుకునే పక్షంలో తప్పక రూ. 50 ఇచ్చుకుంటాను. ఆ పని ఏమిటో చెప్పు అన్నాడు వెంకటాద్రి. మీ పాపన్నకు దొంగతనం చేయటం చేతకాదంటాను. అవునంటావా కాదంటావా? అన్నాడు కృష్ణయ్య. వెంకటాద్రి వెలవెలపోయాడు. ఏం చెప్పటానికి అతనికి నోరాడలేదు. కృష్ణయ్య పెట్టిన పందెం గెలుచుకోటానికి పాపన్న దొంగతనం చేయగలడని అతను తన నోట ఎలా అనగలడు? పాపన్న అంటే అతనికెంతో అభిమానం, ఎంతో గురి. తన అంతరాత్మను చంపుకొని కృష్ణయ్య అనమన్న మాట అని అతను రూ. 50 గెలుచుకుంటే రేపటి నుంచి కృష్ణయ్య పాపన్న దొంగ అని ప్రచారం ప్రారంభించి వెంకటాద్రి అన్నమాటే సాక్ష్యంగా ఉపయోగిస్తాడు. అంతకంటే కృష్ణయ్యకు ఓడినట్టు ఒప్పుకొని రూ. 50 నష్టపడటమే నయం.
అలా అనుకుని వెంకటాద్రి లోపలికి వెళ్లి రూ. 50 తెచ్చి కృష్ణయ్య చేతిలో పెట్టి అతన్ని పంపేశాడు. వెంకటాద్రి దగ్గర ఉన్నదంతా కలిసి ఆ రూ. 50. తన భార్య ఎంతో కాలంగా చెవులకు కమ్మలు కొనమని వేధిస్తుంటే అతను ఒక్కొక్క రూపాయే చేర్చి ఆ సొమ్ము కూడబెట్టాడు. దానికి ఇంకో రూ. 10 చేరగానే కమ్మలు కొనవచ్చు. ఇంకొక వారంలో వెంకటాద్రి మరదలి పెళ్లి జరగబోతున్నది. కొత్త కమ్మలు పెట్టుకుని ఆ పెళ్లికి వెళ్లాలని వెంకటాద్రి భార్య తాపత్రయం. వెంకటాద్రి పందెంలో ఓడి తన డబ్బంతా కృష్ణయ్యకిచ్చుకున్న రోజునే వెంకటాద్రి భార్య అతని చేతికి రూ. 10 ఇంక కమ్మలు కొనుక్కురండి అన్నది. తన దగ్గర ఇప్పుడు డబ్బేమీ లేదంటూ వెంకటాద్రి తన భార్యకు జరిగిందంతా చెప్పేశాడు. అతని భార్యకు కోపము, దుఃఖము ముంచుకొచ్చాయి. మీ బుద్ధి బుగ్గైనట్టే ఉంది. మీరు మీ దిక్కుమాలిన పందెమును. ఇదే కాస్త తెలివితేటలున్నవాడైతే అవతలి వాడేదన్నా నిజమని ఒప్పుకొని రూ. 50 సంపాదించి ఉండును. ఇదంతా నా తలరాత అని గట్టిగా అన్నది. వెంకటాద్రి అత్తగారు కూతురి దగ్గరనే ఉంటున్నది. ఆవిడ సంగతంతా తెలుసుకుని, అయ్యో అయ్యో, ఇదేం గ్రహచారమమ్మా! ఇలాంటి పందెం ఎక్కడైనా కద్దా? ఈ పీడాకారపు పాపన్న ఎక్కడ దాపరించాడే తల్లి అని ఎత్తుకున్నది. పాపన్ననేమీ అనకమ్మా, ఆయన ఏం చేశాడు అన్నది కూతురు. ఇంకేం చెయ్యాలే? వాడి మూలంగానే కాదటే సొమ్మంతా గంగపాలయింది. వాడి మొహం మంట. కొన్నట్టా తిన్నట్టా రూ. 50 మాటలా అంటూ వెంకటాద్రి అత్తగారు పొలికేకలు ప్రారంభించింది. ఆవిడ పెట్టే కేకలన్నీ పొరుగింటి పిల్ల విన్నది. ఆ అమ్మాయి పని పెట్టుకుని వెళ్ళి పాపన్న భార్య మీనాక్షితో పాపన్నను ఫలానా ఇంటివాళ్లు ఘోరంగా ఆడిపోసుకుంటున్నారని చెప్పింది. ఆ మాటలు విని మీనాక్షికి చాలా కష్టం వేసింది. ఆమె భర్త దగ్గరకు వెళ్ళి, ఏవండీ, మీ మూలంగా ఆ వెంకటాద్రికి రూ. 50 పోయాయట. ఏం చేశారేవిటి అని అడిగింది. నాకేమీ తెలియదే, నేనీ మధ్య వెంకటాద్రిని కలవను కూడా లేదు అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో. వెంకటాద్రి అత్తగారు ఇంటికప్పు ఎగరగొడుతున్నదట. వెళ్ళి విషయమేమిటో కాస్త వివరించండి అన్నది మీనాక్షి. పాపన్న వెంటనే బయలుదేరి వెంకటాద్రి ఇంటికి వెళ్ళాడు. వెంకటాద్రి పుట్టెడు దిగులుతో కూర్చొని ఉన్నాడు. అతని ద్వారా పాపన్న సంగతంతా రాబట్టి జరిగిందేదో జరిగింది. మీ ఆవిడ కొత్త కమ్మలతో పెళ్లికి బయలుదేరేటట్టు చూద్దాం అన్నాడు. వెంకటాద్రి కంగారుపడి తనకు దానధర్మాలు స్వీకరించటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అది నాకు తెలియదటోయ్, అటువంటిదేమీ ఉండదులే, మళ్ళీ కనిపిస్తా అంటూ పాపన్న వెళ్ళిపోయాడు. పొరుగుళ్ళో కృష్ణయ్య ఉండే ఇల్లు పాపన్నకు తెలుసును. అతను ఆ రాత్రి జాము పొద్దు పోనిచ్చి నల్లని కంబళి కప్పుకొని నెత్తికి ఒక ముసుగు తగిలించుకుని చేత ఒక కత్తి పట్టుకుని తిన్నగా కృష్ణయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అప్పటికే నిద్రపోతున్న కృష్ణయ్య ఎవరు వారు అంటూ లేచి వచ్చి తలుపు తెరిచాడు. పాపన్న మారుగొంతు పెట్టి నోరెత్తావంటే గుండెల్లో పొడుస్తా అంటూ కత్తి పైకెత్తాడు. కృష్ణయ్యకు ముచ్చెమటలు పోసి కాళ్ళు వణికాయి. పాపన్న లోపల ప్రవేశించి తలుపు గడియపెట్టి నీ డబ్బు పెట్టె తీసుకురా అన్నాడు. కృష్ణయ్య వణుకుతున్న చేతులతో ఒక కొయ్య పెట్టె తెచ్చి పాపన్న చేతికిచ్చాడు. ఇక నేను పోతున్నా, కిక్కురుమన్నావంటే నీ ప్రాణం తీస్తా అని పాపన్న తలుపు తెరిచి ఉంచి బయటకు వెళ్ళిపోయాడు. కృష్ణయ్య తన భార్యను లేపి జరిగిన దొంగతనం గురించి చెప్పాడు. పాపిష్టి డబ్బు ఉట్టుడియంగా స్నేహితులతో పందెం వేసి రూ. 50 కాజేశారు. కట్టి కుడవకుండా ఉంటుందా? పాపన్న అంటే అభిమానం గల దొంగ ఎవడో మీ సంగతి విని పగ తీర్చుకొని ఉంటాడు. ఆ పెట్టెలో 200 నగదు, నగలు అవి ఉన్నాయి. అన్నీ పోయాయి. ఇక గడ్డి తిందాం అన్నది కృష్ణయ్య భార్య కడుపు మంట కొద్దీ. మర్నాడు ఉదయం పాపన్న తాను కృష్ణయ్య ఇంట దొంగలించిన పెట్టెను ఒక సంచిలో పెట్టుకుని వెంకటాద్రి ఇంటికి వెళ్ళి, కృష్ణయ్య ఇంటికి పోదాం పద. అతను పందెం గెలుచుకున్నాడనుకుని నువ్వు రూ. 50 ఇచ్చేశావు. కాని గెలిచింది నువ్వేనని నేనతని చేత ఒప్పిస్తాను అన్నాడు. పాపన్న అనే మాట వెంకటాద్రికి ఏమీ అర్థం కాలేదు. కాని అతను పాపన్న వెంట కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. కృష్ణయ్య ముఖంలో జీవం లేదు. అది చూసి, ఏం కృష్ణయ్య, పెద్ద విచారంలో ఉన్నట్టున్నావు అని పాపన్న అడిగాడు. ఏం చెప్పమంటారు పాపన్న గారు, నిన్న రాత్రి ఎవడో గజదొంగ తలుపు తట్టి మరీ లోపలికి వచ్చాడు. కత్తి చూపి మా ఇంట్లో ఉన్న డబ్బు, నగలు సాంతం కాజేసుకుపోయాడు అన్నాడు కృష్ణయ్య. మన డబ్బైతే ఎక్కడికి పోదు. దొంగను నేను పట్టిస్తాను. కానీ ప్రస్తుతం ఇంకో పని మీద వచ్చాం. నిన్న మీరిద్దరూ నన్ను గురించి ఏదో పందెం వేసుకున్నారని, పందెంలో గెలిచి రూ. 50 సంపాదించావని విన్నాను. నిజమేనా అన్నాడు పాపన్న. నిజమే నిజమే.
బుద్ధి గడ్డి తిని ఏదో వాగి రూ. 50 సంపాదించుకున్నాను. దానికి ఆరింతలు పోగొట్టుకున్నాను కూడా అన్నాడు కృష్ణయ్య. ఇదేనా దొంగ పట్టుకుపోయిన పెట్టె? అంటూ పాపన్న సంచిలో నుంచి పెట్టె పైకి తీశాడు. కృష్ణయ్య నిర్ఘాంతపోయి, అవునవును, అది మీకెలా దొరికింది? అన్నాడు. రాత్రి మీ ఇంట దొంగతనం చేసింది నేనేగా! ఇంతకు నువ్వు పందెంలో నెగ్గలేదు. వెంకటాద్రే నెగ్గాడు. అందుచేత నువ్వు అతని దగ్గర తీసుకున్న 50తో పాటు నువ్వు ఓడిన 50 జతచేర్చి రూ. 100 ఇచ్చెయ్. డబ్బు ఈ పెట్టెలోనే ఉండి ఉంటుంది. నేను దాన్ని తెరిచి కూడా చూడలేదు అన్నాడు పాపన్న. కృష్ణయ్య తన వద్ద ఉన్న తాళపు చెవితో పెట్టె తెరిచి చూశాడు. పెట్టెలో ఉన్న వస్తువులేవీ పోలేదు. కృష్ణయ్య అందులో నుంచి రూ. 100 తీసి వెంకటాద్రి ముందు పెట్టాడు. మనం స్నేహితులం. ఇది అర్థం లేని పందెం. అందుచేత నీ డబ్బు నాకవసరం లేదు. నా డబ్బు నాకిచ్చేయి చాలు అన్నాడు వెంకటాద్రి. కృష్ణయ్యకు తల తీసేసినట్టయింది. తను వెంకటాద్రి డబ్బు కోసం కకృతిపడి ఉన్నాడు. అతను ఆ పూట పాపన్నను, వెంకటాద్రిని తన ఇంటనే భోజనానికి ఉండమని ఆహ్వానించి ఆ సాయంకాలం చల్లపడ్డాక పంపేశాడు. అధికారి ఆప్యాయత. పాపన్న ఉండే ప్రాంతానికి రాజప్రతినిధిగా ఉండే శంభునాయకుడి కొడుకు పుట్టినరోజు పండుగ వచ్చింది. గ్రామాధికారులకు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలందాయి. పాపన్న ఉండే గ్రామానికి అధికారి జబ్బుగా ఉండి వెళ్ళలేకపోయాడు. ఆయన పాపన్న చేతికి రూ. 100 విలువ చేసే బంగారు గొలుసును, రాజప్రతినిధి గారికి గ్రామస్తుల తరపున ప్రశంసా పత్రమును, కుర్రవాడికి ఆశీస్సులు తెలుపుతూ ఒక లేఖ ఇచ్చి అధికారికి అందచేయమని చెప్పి నగరానికి పంపాడు. పాపన్న ఉదయమే బయలుదేరి 12 మైళ్ళు నడిచి నగరం శివార్లు చేరుకుని దుమ్ము కొట్టుకుని ఉన్న తన దుస్తులు విప్పేసి సంచిలో నుంచి మంచి దుస్తులు తీసి వేసుకున్నాడు. రాజప్రతినిధి ఇల్లు 1 మైలు దూరంలో ఉన్నది. కొత్త బట్టలు ధరించి బాగా ముస్తాబై అక్కడికి వెళుతున్న వాళ్ళు పాపన్నకు కనిపించారు. చింకి బట్టలు కట్టుకున్న పేదవాడొకడు నలుగురు పిల్లలను వెంటబెట్టుకుని దారి పక్కన నిలబడి దారైపోయే వాళ్లను ఏదో అర్థిస్తున్నాడు. ఎవరూ అతడి మాటలు వినిపించుకోకుండానే ముందుకు సాగిపోతున్నారు. పాపన్న దగ్గరలోకి రాగానే ఆ పేదవాడు, అయ్యా బాబూ, ఒక దోవతి ఉంటే దయచేయించండి. ప్రభువు గారింటికి భోజనానికి వెళ్ళాలని ఉన్నది. ఈ చినిగిన బట్టలతో రానివ్వరు. ఈ పిల్లల్ని చూడండి, కాస్త పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు. పేదవాడి వెంట ఉన్న పిల్లలు కట్టుకున్న బట్టలు సుమారుగా ఉన్నాయి. నేను పొరుగురు నుంచి వచ్చేవాణ్ణి. నా దగ్గర వేరే బట్టలు లేవు. ఇవే ఉన్నాయి అంటూ పాపన్న తాను విడిచి సంచిలో పెట్టిన బట్టలు తీసి చూపాడు. అవే ఇవ్వండి స్వామి అంటూ పేదవాడు వాటిని సంతోషంతో స్వీకరించాడు. తర్వాత వాడు అమ్మను కూడా తీసుకుపోదాం అంటూ పిల్లలను వెంటపెట్టుకుని తన గుడిసె వైపు వెళ్ళాడు. పాపన్న కొంచెం దూరం వెళ్ళాక ఒక దృశ్యం కనపడింది. ఒక గుర్రపు బండి దారి నుంచి పక్కకు వెళ్లి పొలంలోని అడుసులో లోతుగా కూరుకుపోయి ఉన్నది. ఆ బండిలో ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. ఆయన వెంట బట్టల మూటలు, ఖరీదైన వెండి సామాన్లు ఎన్నో ఉన్నాయి. బండివాడు కిందకి దిగి చేత్తో గుర్రాన్ని పట్టుకుని దాని చేత బండిని బురదలో నుంచి దారికి లాగించటానికి ప్రయత్నిస్తున్నాడు. బండిలో ఉన్న పెద్ద మనిషి, ఎవరినన్నా సాయం పిలవరా వెధవా అని బండివాణ్ణి గదమాయించాడు. బండివాడు దారిలోకి వెళ్ళి, కాస్త బండిని తొయ్యండి బాబూ అని అడగసాగాడు. బండిని తొయ్యాలంటే బురదలోకి దిగాలి. అటుగా వెళ్ళేవాళ్లంతా మంచి మంచి బట్టలు వేసుకుని రాజప్రతినిధి ఇంటికి పోతున్న వాళ్ళు కావటం చేత బురదలోకి దిగి బండిని తొయ్యటం ఎవరికీ ఇష్టం కాలేదు. ఇంతలో పాపన్న అక్కడికి వచ్చాడు. బండివాడు పాపన్నను కూడా, కాస్త ఒక చెయ్యి వేసి బండిని దారికి పట్టించండి బాబూ, ఎదురుగా వచ్చిన ఆబోతును చూసి బెదిరి గుర్రం బండిని చేలోకి ఈడ్చింది. బురద కడుక్కోటానికి పక్కనే కాలువ ఉన్నది అన్నాడు. ఊరికే తోస్తారట్రా, బేడో పావలానో ఇస్తామని చెప్పరా అన్నాడు బండిలో ఉన్న పెద్ద మనిషి. పాపన్న వెంటనే తన చేతి నుంచి సంచి కింద పెట్టి బట్ట ఎగకట్టి పొలంలోకి దిగి బండిని నెట్టాడు. బండి ఒకంతట కదలలేదు. అప్పుడు పాపన్న ఒక చక్రాన్ని బురదలో నుంచి పైకెత్తి మరీ తోశాడు. బండివాడు ముందు నుంచి గుర్రాన్ని లాగుతుంటే బండి కదిలి గట్టెక్కింది. పాపన్న తన సంచి తీసుకోటానికి వెనక్కు తిరిగిన సమయంలో బండిలోని పెద్ద మనిషి, తీసుకోరా అంటూ పాపన్న దిక్కుగా ఒక బేడా కాసు పారేసి బండితో పాటు వేగంగా సాగిపోయాడు. ఆయనకు పాపన్న ముఖమైనా కనిపించలేదు. పాపన్న ఆ బేడా తీసుకుని మురికి చేతులతోనే తన సంచి కూడా తీసుకుని కాలవ దాకా నడిచి వెళ్ళాడు. చక్రం పట్టి ఎత్తటంలో అతని బట్టలకు కందెన మరకలు, బురద మరకలు కూడా అయ్యాయి. ఆ మరకలను కడగటానికి యత్నిస్తే మరింత మేర మరకలు విస్తరించాయి.
చేసేది లేక పాపన్న కాలవలో కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కు తిరిగి వచ్చాడు. పొలంలో నుంచి బండి రోడ్డు మీదకి వచ్చిన ప్రాంతంలో పాపన్నకొక పెట్టె గుప్పిట ఇమిడేటంతది కనపడింది. అది చిన్న చిన్న నగలు పెట్టుకునే పెట్టె. పాపన్న దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక రవ్వపు టుంగరం ఉన్నది. అది బండిలో నుంచి కింద పడి ఉంటుంది. దాన్ని ఆ బండిలోని పెద్ద మనిషికి చేర్చాలంటే ఆ మనిషిని పాపన్న సరిగా చూడలేదు. బండివాణ్ణి మాత్రమే బాగా చూశాడు. బండిలో ఉండిన పెద్ద మనిషికి తలపాగా, మీసాలు ఉన్నట్టు మాత్రమే పాపన్నకు గుర్తు. ఆ పెద్ద మనిషి కనిపించినా, ఉంగరం పోగొట్టుకున్న మనిషి సమాచారం తెలియవచ్చినా, దాన్ని ఇచ్చేద్దామనుకుని పాపన్న ఆ ఉంగరం పెట్టెను తన సంచిలో వేసుకున్నాడు. శంభునాయకుడి ఇంటి ముందున్న దర్వాన్ పాపన్న దుస్తులు, మరకలు చూసి అటకాయించాడు. అక్కడే ఉన్న ఒక ఉద్యోగి పాపన్నను సమీపించి, "ఎవరయ్యా నువ్వు? ఇటెందుకు? అలా భోజనశాలకు వెళ్ళు" అన్నాడు. తాను ఫలానా గ్రామాధికారి తరపున వచ్చానని, ఆ గ్రామాధికారికి సుస్థిగా ఉన్నదని పాపన్న అధికారితో చెప్పాడు. గ్రామాధికారికి జబ్బుగా ఉంటే నీలాంటి వాణ్ణా పంపేది? ఈ అవతారంతో వెళ్లి రాజప్రతినిధి గారిని చూస్తానంటావా? పద పద అంటూ ఆ అధికారి ఇతర అతిథులను మర్యాద చేయటంలో నిమగ్నుడైపోయాడు. పోనీ ఈ కానుకనైనా లోపలికి చేర్చండి అంటూ పాపన్న తన చేతి సంచి పైకెత్తాడు. చంపక నువ్వు అవతలికి పో బాబూ! మనిషి రాకుండా వట్టి కానుకలు వచ్చాయంటే ప్రభువు గారు మండిపడతారు. వాటిని తెచ్చిన చోటికి తీసుకుపో. అందరికీ క్షేమం అన్నాడు అధికారి. చేసేది లేక పాపన్న వెళ్లి వసారాలో కూర్చున్నాడు. తాను వచ్చిన పని కాస్త భ్రష్టయిపోయినందుకతనికి చాలా కష్టం కలిగింది. ఏ అంగడికైనా వెళ్లి కొత్త బట్టలు కొనుక్కొని వద్దామంటే పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. పాపన్న ఏం చేయటానికి పాలుబోని స్థితిలో ఉండగా ఒక పెద్ద మనిషి తల వంచుకొని దీర్ఘాలోచన చేస్తూ పాపన్నకేసి వచ్చాడు. పొలంలో దిగబడిన బండిలో ఉండిన పెద్ద మనిషి ఈయనే. ఈయన రాజప్రతినిధి గారి ప్రధాన కార్యదర్శి. ఆహ్వానించబడిన వారికివ్వటానికి కానుకలు, కుర్రవాడికొక రవ్వపు టుంగరము కొనుక్కొని ఆయన బండిలో తిరిగి వస్తుండగా బండి పొలాలలోకి దిగటం జరిగింది. దాన్ని గట్టు మీద ఎక్కించి రోడ్డు మీదకి దించేటప్పుడు ఒక వెండి గిన్నె బోర్లా పడి అందులో ఉంచిన ఉంగరం పెట్టె బండి కంతల్లో నుంచి రోడ్డు పక్కన పడింది. ఇంటికి వచ్చి ఎంత వెతికినా ఆ ఉంగరం పెట్టె కనిపించలేదు. ఉంగరం పోయిందని చెప్పగానే కార్యదర్శిని శంభునాయకుడు చెడామడా తిట్టాడు. 1000 రూపాయల ఉంగరం. అది తీసుకురాకుండా ముఖం చూపించవద్దని ఆయన కార్యదర్శిని అవమానించాడు. పరాభవం పొంది కార్యదర్శి బయటకు వస్తూనే పాప నన్ను చూశాడు. తాను బేడాకాసు విసిరింది ఇలాంటి మనిషికేనని ఆయనకు తోచి, "ఏమయ్యా! పొలం నుంచి బండిని ఇవతలకి ఈడ్చిన వాడివి నువ్వే కాదు" అని అడిగాడు. "నేనే. నన్ను చూస్తే తెలియటం లేదా?" అన్నాడు పాపన్న. "నీకు ఒక ఉంగరం పెట్టె కాని దొరికిందా?" అన్నాడు కార్యదర్శి. "అది మీదేనా? అయితే మిమ్మల్ని నేను చూడలేదు. అది మీది అని నేనెలా నమ్మేది?" అన్నాడు పాపన్న. "చాల్లే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయక దాన్ని ఇలా ఇచ్చెయ్యి" అన్నాడు కార్యదర్శి పోయిన ఉంగరం తేలికగా దొరికిందన్న ధీమాతో. "తొందరపడకండి. నేనా పెట్టెను ఎత్తుకోవటం మీరు ఏ చెట్టు చాటు నుంచైనా చూశారేమో. నాకెలా తెలుస్తుంది? ఆ బండిలో వచ్చినది మీరేనని బండివాడి చేత సాక్ష్యం చెప్పించండి" అన్నాడు పాపన్న. తన మీదకి వచ్చిన కార్యదర్శిని అవతలికి నెడుతూ. కార్యదర్శికి చాలా పెద్ద అవమానమైంది. తనంత వాణ్ణి అసత్యవాది కింద జమకట్టటమే కాక, వీడెవడో బండివాడి సాక్ష్యం నమ్ముతానంటాడా? ఎవరన్నా వింటే తనకెంత పరువు తక్కువ? తాను విసిరిన బేడా ఎత్తుకున్న వెధవ తననింత తేలిక చేసి మాట్లాడటమా? ఇలా అనుకుని కార్యదర్శి పాపన్న మీద చెయ్యి చేసుకోబోయాడు. బలశాలి అయిన పాపన్న కార్యదర్శిని అంత ఎడంలోనే నిలబెట్టాడు. నలుగురు చేరారు. వాళ్ళు కూడా పాపన్న పక్షమే అయి, అతననేది న్యాయంగానే ఉన్నది. అతను మిమ్మల్నెరుగనంటున్నాడు. అలాంటప్పుడు బండివాణ్ణి పిలిపించటానికేం? అన్నారు. కార్యదర్శి ఒకణ్ణి పంపి బండివాణ్ణి బండితో సహా తెప్పించాడు. బండిలో ఉండినది కార్యదర్శేనని బండివాడు చెప్పిన మీదట పాపన్న కార్యదర్శి చేత ఉంగరం గుర్తులు కూడా చెప్పించి ఆ తర్వాత ఉంగరం పెట్టెను కార్యదర్శి చేతికిచ్చాడు. ఈలోపుగా ఉంగరం ఎవరికో దొరికిందని ఆ మనిషితో కార్యదర్శి తగాదా పడుతున్నాడని శంభునాయకుడికి తెలిసి ఆయన బయటకొచ్చాడు. ఆయన అడిగిన మీదట పాపన్న జరిగిందంతా చెప్పాడు. బండి ఎత్తటానికి సహాయపడిన కారణంగా బట్టలన్నీ మరకలు చేసుకుని పాపన్న లోపలికి రాలేకపోయినందుకాయన చాలా నొచ్చుకొని పాపన్నతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, "నిన్ను గురించి అది వరకు విన్నాను. ఈ విధంగా మనం కలుసుకోవటం జరిగింది. చాలా సంతోషం.
లోపలికి రా అంటూ తన వెంట తీసుకుపోయి చాలా మర్యాదలు చేసి, అతను తెచ్చిన కానుకలు తీసుకుని, అతనికి, అతని గ్రామాధికారికి కానుకలిచ్చి పంపేశాడు. తన యజమాని చేత అంత మర్యాద పొందిన వాడికి తాను బేడా కాసు పారేసినందుకు కార్యదర్శి సిగ్గుపడి సతమతమయ్యాడు. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.